సౌలును దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. కానీ సౌలు పరిపాలన దేవుడు ఆశించినట్టుగా లేనే లేదు. సౌలు ఒకప్పుడు తప్పిపోయిన గాడిదలు వెతుక్కుంటూ ఉంటే దేవుడు కనికరించి సౌలును రాజుగా అభిషేకించాడు. కృతజ్ఞత కలిగి దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన సౌలు కాస్త వెర్రవీగాడు. తాను కలిగిన పోస్టును చూసుకొని, తాను కలిగిన పొజిషన్ని చూసుకొని, తాను సంపాదించిన ప్రాపర్టీస్ను చూసుకొని తాను దేవుని మీదే తిరగబడేటటువంటి వాడిగా తయారయ్యాడు. సహోదరి సహోదరులు, మళ్ళా చెప్తున్నాను, దేవుడు మనల్ని దీవించినప్పుడు మన వస్తువులు మారచ్చు, మన వస్త్రాలు మారచ్చు, మనం వాడే వాహనాలు మారచ్చు, మనం ఉండే విల్లాలు మారచ్చు. కానీ ఏది మారకూడదయ్యా అంటే మనం కలిగి ఉన్న వ్యక్తిత్వము మారకూడదు. మన వ్యక్తిత్వంలో మార్పు రాకూడదు, మన దీనత్వంలో మార్పు రాకూడదు, తగ్గింపు తత్వంలో మార్పు రాకూడదు. వీటన్నిటికీ మించి మనలో కొంచెమైనా సరే గర్వము రావడానికి వీల్లేదు. ఎందుకని బైబిల్ సెలవిస్తుంది, ఘనతకు ముందు వినయము నడుస్తుంది. నువ్వు వినయంగా ఉన్నంత కాలము ఘనత నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, ఘనతకు ముందు వినయము నడుస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. అర్థమైందా మీకు? మీలో గర్వం వచ్చిందయ్యా అంటే మీ వెనకాల నాశనం వస్తుంది అని అర్థం. ఏం చూసుకుని గర్వం? కొంతమందికి అందం చూసుకొని గర్వం, ఆకారాన్ని చూసుకొని గర్వం, అధికారాన్ని చూసుకొని గర్వం, ఆస్తిని చూసుకొని గర్వం. అడుగుతున్నాను, ఈరోజు నీలో ఇంచు అయినా గర్వం ఉందా? దేని చూసుకుని గర్వపడుతున్నావు? నువ్వు గర్వపడ్డావు అంటే భంగపడతావు, మర్చిపోవద్దు. నువ్వు గర్వపడ్డావు అంటే త్వరలోనే పడబోతున్నావు, మర్చిపోవద్దు. ఎందుకంటే గర్వానికి ఉన్న తత్వం ఏమిటంటే నిన్ను పడేయటం. గర్వానికి ఉన్న తత్వం ఏమిటంటే నిన్ను నాశనం చేయటం. గర్వానికి ఉన్న తత్వం ఏమిటంటే నువ్వు కలిగి ఉన్న దాన్ని నీకు దూరం చేయటం. సౌలు ఏం కలిగి ఉన్నాడు? మంచి పోస్టు కలిగి ఉన్నాడు, మంచి పొజిషను కలిగి ఉన్నాడు. అంతే కదండి, మంచి పర్సనాలిటీ కూడా. అందరికంటే సౌలు చాలా ఎత్తైన వాడు. పోస్ట్ ఉంది, పొజిషన్ ఉంది, పర్సనాలిటీ ఉంది, ప్రాపర్టీ ఉంది, అన్నీ బాగున్నాయి. దీంతో పాటు ప్రైడ్ కూడా వచ్చింది, గర్వం వచ్చేసింది. ఆ గర్వం వల్ల దేవునితో సంబంధం కోల్పోయాడు. గర్వం వల్ల దేవునితో కనెక్షన్ పోయింది. గర్వం వల్ల దైవజనుతో కనెక్షన్ పోయింది. గర్వం వల్ల ధైర్యశాలి ధీరుడైనటువంటి దావీదుతో కూడా కనెక్షన్ పోయింది. గర్వం ఏం చేస్తుందంటే దేవునితో నీకున్న కనెక్షన్ని పోగొట్టేస్తుంది. గర్వం వల్ల ప్రభుతో కనెక్షన్ పోయింది, ప్రవక్తతో కనెక్షన్ పోయింది, పోరాడేవాడితో కనెక్షన్ పోయింది. ఫలితంగా తను ఒంటరిగా మిగిలిపోయాడు, యుద్ధంలో ఓడిపోయాడు. ఆఖరికి ఓడిపోయిన నన్ను శత్రువు చూసినట్లయితే భయంకరమైన చిత్రహింసకు గురి చేస్తారని చెప్పి సౌలు ఆఖరికి చివరికి వచ్చేసరికి ఏమయ్యాడో తెలుసా మీకు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని? ఓడిపోయాడు. ఓడిపోవడం దేవుని చిత్తం కాదు. తమ్ముడు చెల్లి వింటున్నావా? సహోదరి సహోదరులు వింటున్నారా? ఓడిపోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు గెలవడం దేవుని చిత్తం. జీసస్ నెవర్ ఫెయిల్స్. దేవుడు ఎప్పుడు ఓడిపోలేదు, తన బిడ్డలు ఓడిపోవాలని ఆశించటం లేదు. నువ్వు జయశాలిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అది ఎప్పుడు సాధ్యమయ్యా అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడే సాధ్యం. ఎందుకు సౌలు ఓడిపోయాడు? ఎందుకు సంసోను ఫిలిష్తీయులకు దొరికిపోయాడు? దేవుణ్ణి కోల్పోయారు కాబట్టి. మన జీవితంలో చేసే తప్పుడు పనులు, మన జీవితంలో మనలో మిగిలిపోయేటటువంటి పాపిష్టి బలహీనతలు మనల్ని దేవునికి దూరం చేస్తాయి, దేవునితో ఉన్న సహవాసాన్ని దూరం చేస్తాయి, దేవుని సన్నిధిని దూరం చేస్తాయి. ఫలితంగా సంతోషాన్ని, సమాధానాన్ని మనం పోగొట్టుకుంటాం. సౌలు జీవితంలో ఎప్పుడూ సంతోషం మనం చూడలే. సంసోను అల్పకాల పాప భోగం కోసం పరుగులు తీశాడు. ఫలితంగా శత్రువుల చేతిలో చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చింది. ఫిలిష్తీ. ఈరోజు మన మధ్య ఏది నీ జీవితాన్ని పాడు చేస్తుంది? ఏ పాపము నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది? నీ శరీరంలో పవిత్రత లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, ఆత్మీయత లేకుండా చేస్తుంది. దాన్ని నువ్వు వెంటనే జయిస్తే మంచిదే.
ఒకవైపు సౌలును చూసినప్పుడు సౌలు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గర్వంతో నిండిపోయినప్పుడు, మరోవైపు దేవుడు దావీదును చూశాడు. దావీదైతే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవుని చిత్తానుసారుడిగా కనిపించాడు. గర్వించిన వాడినేమో పక్కకు తోసేశాడు. తగ్గించుకునే స్వభావం కలిగినటువంటి దీనుణ్ణేమో దేవుడు ఏం చేశాడు? రాజుగా అభిషేకించేశాడు. దయచేసి వినండి. దావీదు రాజుగా అభిషేకించబడినప్పుడు తన వయసు సుమారు 17 సంవత్సరాలు ఉంటుంది అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. 17 సంవత్సరాల వయసులో దావీదు రాజుగా అభిషేకించబడినప్పుడు సౌలు ససేమెరా అన్నాడు, నువ్వు సింహాసనం మీద కూర్చోడానికి వీల్లేదు. అది దేవుని చిత్తమయ్యా. దేవుని చిత్తం ఎవరికి కావాలి? దేవుని చిత్తం నేనెందుకు చేయాలి? గర్వం. పోస్ట్ కోసం, పొజిషన్ కోసం ఎంత ప్రాకులాడాడో తెలుసా? ఎంత పోరాడాడో తెలుసా? ప్రభు చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు జీవితంలో విజయం సాధించాడు. దేశంలో ఎవ్వరూ చేయలేని దాన్ని దావీదు చేశాడు. దేశంలో ఎవ్వరూ ఎదుర్కోలేనటువంటి శత్రువుని దావీదు ఎదుర్కొన్నాడు. గొల్లియాతును దావీదు ఒక్క దెబ్బతో చంపిపడేశాడు. ఫలితంగా దావీదు యొక్క పేరు దేశమంతా మారుమ్రోగింది. దేశమంతా కోడై కూసింది. దావీదు 10,000 కొలదిగా శత్రువులను చంపేశాడు హో అని చెప్పేసి. విజయమో ఎన్ని సమస్యలు తీసుకొచ్చిందో. అప్పటి వరకు సౌలు దావీదును ప్రేమించాడు. దావీదు సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడిగా సౌలు ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా సౌలు యొక్క సైన్యం మీద దావీదును అధికారిగా ఏర్పాటు చేశాడు. కానీ ఎప్పుడైతే దావీదుకు మంచి పేరు వచ్చిందో, ఎప్పుడైతే ప్రజలందరూ కూడా దావీదుని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారో, సౌలు తట్టుకోలేకపోయాడు. కారణం ఏమిటంటే సౌల్లో ఒక పాపిష్టి గుణం ఉంది. అదేమిటంటే అసూయ. ఎవరైనా బాగుపడుతుండే చూడలేని తత్వం, ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటే ఓరవలేని తత్వం. దయచేసి గమనించండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత అసూయ అనేది ఉంటుంది. సతీష్ కుమార్లో అసూయ లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆ అసూయ నాలో బయట కనిపించే ప్రయత్నం చేస్తే మొదటిగా చేసే పని ఏంటో తెలుసా? ఎవరిని గూర్చైనా నాకు ఒకవేళ అసూయ నా మనసులో వచ్చిందంటే మొదటిగా చేసే పని ఏంటంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాను. ఆ వ్యక్తిని బహుగా దీవించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయటం వల్ల ఆ అసూయను, మంట రేగుతుంది అనుకోండి, దాన్ని ఆపాలంటే ఏం చేయాలి చెప్పండి? నీళ్లు పోయాలి. అవునా? అసూయ నీ హృదయంలో బయటపడుతుందంటే నువ్వేం చేయాలో తెలుసా? దాన్ని ఆపాలి అంటే ప్రార్థన చేయాలి. నీకంటే మంచి పేరు ఎవరికైనా ఉద్యోగంలో వస్తుందనుకోండి, అసూయ వస్తుంది. ఆ అసూయ నువ్వు జయించాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ వ్యక్తిని బహుగా దీవించు, ఆశీర్వదించు. రేపటి దిన ఆ వ్యక్తి ఆశీర్వదించబడుతున్నప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతావు, నువ్వు బహుగా దీవించబడాలని, నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరైతే బాగుండాలని ప్రార్థన చేస్తున్నావో వాళ్ళు బాగున్నప్పుడు నువ్వు అసూయపడడం సాధ్యము కానే కాదు. మంటను నీళ్లు ఏ విధంగా ఆర్పేస్తాయో అసూయను ప్రార్థన ఆ విధంగా ఆర్పేస్తుంది. సౌలు జీవితంలో ఉన్న ఒక దౌర్భాగ్యమైన అలవాటు ఏమిటంటే, లేక ఒక వీక్నెస్ ఏమిటంటే అసూయ. దావీదును అందరూ మెచ్చుకుంటూ ఉంటే చూడలేకపోయాడు. సరే, దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుండి చివరి వరకు సౌలు చేసింది ఏమీ లేదు. ప్రతిరోజు దావీదును చంపాలి, ఈ పని తప్ప ఇంకే పని చేయలే. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? ప్రతిరోజు ఎవరో ఒకరిని గాయపరచటం, ప్రతిరోజు బాధ పెట్టడం, ఒక మాట అనడం, నెమ్మది లేకుండా చేయటం, అబద్ధాలు చెప్పటం, ఎదుటివాడిని నిందించటం, ఎదుటివాడిని విమర్శించటం, ఎదుటివాడిని గాయపరచటం. అంతెందుకు, ప్రతిరోజు నీ భార్యని గాయపరచటం, ప్రతిరోజు నీ భర్తను గాయపరచటం, ప్రతిరోజు గొడవ పడటం, ప్రతిరోజు ఏడిపించటం, ప్రతిరోజు నిందించటం, పొద్దుస్తమాను విమర్శించటం, ఏదో ఒక మాట, ఏదో ఒక చేత. ఈ బలహీనత నీకుందా? విడిచిపెట్టేయాల్సాను. ఈరోజు దాన్ని జయించాలి. సౌలుకున్న ఒక దౌర్భాగ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే ప్రతిరోజు దావీదు కీడు చేయాలి.